అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: దొండ సాగు లాభసాటిగా ఉందంటున్న తిరుపతి జిల్లా రైతు అనుభవాలు, అరటిలో సిగటోగా ఆకుమచ్చ తెగులు నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. అన్ని కాలాల్లోనూ అన్ని రకాల నేలల్లోనూ అన్ని ప్రదేశాల్లోనూ పండించుకోగలిగే పండ్ల తోట అరటి. ప్రాంతాన్ని బట్టి అక్కడ ఉన్న డిమాండ్ను బట్టి రకాలను ఎంపిక చేసుకుని సాగు చేస్తున్నారు. వర్షాకాలంలో అరటికి సిగటోగా తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. తెగులు తీవ్రమైతే అరటి గల నాణ్యత దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. అరటి నాటిన దగ్గర నుంచి కోత వరకు ఏ దశలోనైనా కనిపించే సిగటోగా తెగులు నివారణకు అన్ని రకాల చర్యలను సమగ్రంగా పాటించాల్సి ఉంటుంది. అరటిలో సిగటోగా తెగులు నివారణ గురించి తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కొవ్వూరు ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏ స్నేహలత. ఈ సిగటోకా ఆకుమచ్చ తెగుల్ని ఈ మధ్య కాలంలో పేరు మార్చారండి. అది ఈమ్యూసే ఆకుమచ్చ తెగులు అంటున్నాము. ఇదేంటంటే ఈ తెగులుని స్యూడోసర్కోస్పోరా అనే శిలీంధ్రం కలుగచేస్తూ ఉంటుంది. ఈ స్యూడోసర్కోస్పోరాలో 2 రకాల స్పీషీస్ ఉంటాయండి. ఒకటి వచ్చి స్యూడోసర్కోస్పోరా మ్యూసికోలా, ఇంకొకటి స్యూడోసర్కోస్పోరా ఈమ్యూసే. మనం ఎప్పుడు చెప్పుకునే సిగటోకా అనేది స్యూడోసర్కోస్పోరా మ్యూసికోలా అనే శిలీంధ్రం వల్ల వస్తుంది. ఇప్పుడున్న ఆధునిక పరిజ్ఞానంతో మన దగ్గర ఉన్నది స్యూడోసర్కోస్పోరా ఈమ్యూసేగా గమనించడం జరిగింది. కాబట్టి సిగటోకా కాదు, ఈమ్యూసే ఆకుమచ్చ తెగులు అని నిర్ధారించడం జరిగింది. వర్షాకాలంలో ఈ తెగులు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వర్షపాతం ఉండాలి, అదేవిధంగా అధిక తేమ ఉండాలి, తర్వాత ఆకు మీద కొంచెం తడి అనేది ఉంటే కనుక ఈ సిగటోకా లేదు ఈమ్యూసే ఆకుమచ్చని కలిగించే శిలీంధ్రానికి అనుకూలించే పరిస్థితులు. కాబట్టి వర్షాకాలంలో మనకి ఈ తెగులు యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. లక్షణాలను కనుక చూసుకున్నట్టయితే ముందుగా కింద వరుస ఆకుల మీద ఈనెలకు సమాంతరంగా పసుపు పచ్చ లేదు గోధుమ రంగులో మచ్చలు అనేవి ఏర్పడతాయి. ఈ మచ్చలన్నీ కూడా ఈనెల్లాగానే చిన్న చిన్న మచ్చలు ఒకదానికొకటి సమాంతరంగా ఎక్కువగా కనిపిస్తాయి. ఈ మచ్చలన్నీ సంఖ్య పెరిగిన కొద్దీ పరిమాణం కూడా పెరిగిన తర్వాత ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకు అంతా ఎండిపోవటం జరుగుతుంది. ఎండిపోవటం అనేది ఆకు చివరన కానీ అంచున కానీ ప్రారంభమైనప్పటికీ ఈనెలకు సమాంతరంగా ఈ చిన్న చిన్న మచ్చలు అనేది మనం ఎక్కువగా గమనిస్తాము. పొటాష్ ధాతు లోపం కానీ అదేవిధంగా కోడ్డాన ఆకుమచ్చ కానీ ఇలాంటి వాటితో కన్ఫ్యూజ్ కాకుండా ఈనెలకు సమాంతరంగా ఈ మచ్చలు ఉన్నాయా లేదా, అది కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయా లేదా, కింద ఆకుల్లో ప్రారంభమై క్రమంగా పైకి వెళ్తున్నాయా, ఇలాంటివి కనుక గమనించుకున్నట్టయితే కనుక మనం అది సిగటోకా ఆకుమచ్చ తెగులు లేదా ఈమ్యూసే ఆకుమచ్చ తెగులుగా నిర్ధారించుకోవచ్చు. ఈ ఆకులన్నీ ఎండిపోవటం వల్ల మనకి దిగుబడి అనేది తగ్గిపోతుంది. ఈ సిగటోకా ఆకుమచ్చ తెగులు అనేది మనకి గెల బయటికి వచ్చిన తర్వాత ఆశించినట్టయితే కనుక కొత్త ఆకు రాదు కాబట్టి ఉన్న ఆకులు ఎండిపోతాయి కాబట్టి కాయ నిండటం జరగదు. సగం సగం నిండి కాయ
పండిపోయి రాలిపోవటం అనేది జరుగుతుంది. ఈ సిగటోక ఆకుమచ్చ లేదా ఈమ్యూసే ఆకుమచ్చ తెగులుకి మనం సమగ్ర సస్యరక్షణ పద్ధతులు అనేది చేపట్టాలండి. ముందుగా ఈ తెగులుని గ్రాండ్ నైన్ రకం అనేది అస్సలు తట్టుకోలేదు. ఈ గ్రాండ్ నైన్ రకాన్ని ఎంచుకున్న రైతులు వర్షాకాలంలో వస్తూ ఉంది అంటే కనుక తప్పనిసరిగా సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. ఇందులో ముందు జాగ్రత్తగా కలుపంతా ఉండకుండా నివారించుకోవాలి. అదేవిధంగా ఎండిన ఆకులు అలాంటి ప్రాంతాన్నంతా తీసివేసి వాటిని కాల్చివేసేయాలండి. తర్వాత రైతులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మొక్కకి మధ్య ఎడం అనేది సరిగ్గా పెట్టుకోవాలి. గ్రాండ్ నైన్ రకానికైతే 1.8 × 1.8 మీటర్ స్పేసింగ్ చెప్తాము. దగ్గరగా వేసుకున్నట్టయితే కనుక ఈ వర్షాకాలంలో తేమ శాతం ఎక్కువగా పెరిగిపోయినప్పుడు మనకి తెగులు ఉధృతి చాలా ఎక్కువయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఎరువులు అనేది ముఖ్యంగా నత్రజని మరియు పొటాష్ ఎరువుల్ని సక్రమంగా వేసుకోవాలి. మనకి తెగులు ఇంకా మొదలవ్వకపోతే కనుక ముందు జాగ్రత్త చర్యగా మనం 2 రకాల మందులు చెప్పుకోవచ్చండి. మ్యాంకోజబ్ 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదా క్లోరోథెలానిల్ 2 ml 1 లీటర్ నీటికి, ఈ రెండింటిని మనం మార్చి పిచికారీ చేసుకోవచ్చు. అదే తెగులు గమనించిన తర్వాత అయితే కనుక ప్రాపికొనజోల్ అనే మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలుపుకుని, దీంతో పాటు లీటర్కి ఒక 10 మిల్లీలీటర్లు మినరల్ ఆయిల్ కూడా కలుపుకోవచ్చండి. ఈ మినరల్ ఆయిల్ లేకపోయినా సరే జిగురు మందుని తప్పనిసరిగా కలుపుకోవాలి. కలుపుకుని ఈ మందుని 3 సార్లు 25 రోజుల వ్యవధిలో మనం కొట్టుకున్నట్టయితే కనుక ఈ సిగటోకా తెగుల్ని మనం అదుపులో ఉంచుకోవచ్చు. అదే ఈ మధ్య కాలంలో ఏంటంటే దీని యొక్క ఉధృతి చాలా ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఎక్కువగా వర్షపాతం 2-3 నెలలు వరకు పడుతూ ఉండటం వల్ల ఒక్కోసారి ఈ ప్రాపికొనజోల్ మందు 3 సార్లు పిచికారీ చేసినా సరే మనకి కంట్రోల్ కాకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే ప్రాపికొనజోల్ 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. రెండో పిచికారీ కింద కార్బండాజిమ్ మరియు మ్యాంకోజబ్, ఇది ఒక మిశ్రమ మందు 1 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. తరువాత ఇంకా మనకి ఉధృతి ఉన్నట్టయితే కనుక 25 రోజుల తర్వాత ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకొనజోల్, ఈ మందుని 1.4 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. ఇంకా 4వ పిచికారీ కింద డైఫెన్కొనజోల్ అనే మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. ఈ 4 రకాల మందుల్ని మనం మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. ఉధృతిని బట్టి తెగులు ఉన్నట్లయితే కనుక ఇవే మందుల్ని మళ్ళీ మనం ఇంకొకసారి పిచికారీ చేసుకోవచ్చు. ఇక్కడ రైతులు గమనించాల్సింది ఏంటంటే గెల కోసే 45 రోజుల ముందే ఈ పిచికారీలన్నీ ముగించుకోవాలి. ఇలా సమగ్రంగా మనం సస్యరక్షణ పద్ధతులు చేపట్టినట్టయితే కనుక ఈ సిగటోకా లేదా ఈమ్యూసే ఆకుమచ్చ తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. సంవత్సరం పొడవునా డిమాండ్ ఉండి రైతుకు నిత్యం ఆదాయాన్నిచ్చేవి కూరగాయలు. సాధారణంగా కాయగూరలన్నీ స్వల్పకాలంలోనే అందివస్తాయి. 3-4 నెలలకు పంటకాలం పూర్తి చేసుకుంటాయి. దొండ మాత్రం బహువార్షిక తీగజాతి పంట. ఒకసారి నాటితే 3 సంవత్సరాల పాటు దిగుబడినిస్తుంది. శాశ్వత పందిర్లు వేసుకొని దొండను సాగు చేస్తుంటారు రైతులు. అలా దొండను సాగు చేసి మంచి దిగుబడులు తీస్తున్నారు. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం కాకర్లవారిపల్లి గ్రామ రైతు కస్తూరి నాగరాజు నాయుడు గతంలో అరటి, బొప్పాయి సాగు చేసినప్పటికీ నష్టాలు రావడంతో ఉద్యాన శాఖ ప్రోత్సాహంతో దొండ సాగును చేపట్టానని, సాగు లాభదాయకంగా ఉందంటున్న రైతు స్వానుభవాలను ఇప్పుడు చూద్దాం. నేను ఇక్కడ ఈ పంటను ఎంచుకోవడానికి గల కారణం, ప్రతి సంవత్సరము బొప్పాయి, అరటి వేయడం వల్ల వాటిని దుక్కి దున్నడము, తర్వాత కూలీల కొరత అధికంగా రావడము, ఇలాంటివన్నిటిని అధిగమించడం కోసం వర్షాభావాలు, గాలి, వీటి వల్ల పంట నష్టపోవడం ఇలా జరుగుతుంది. కాబట్టి నేను ఈ పంటను ఎంచుకోవడం జరిగింది. ఈ దొండ మొక్క బుల్లెట్ వెరైటీ. ఈ వెరైటీకి మార్కెట్లో మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది. ప్రభుత్వం నాకు 5 ఎకరాల దొండకు గాను ప్రోత్సాహం 5 లక్షల రూపాయలు ఇచ్చారు. నాకు 18 లక్షల వరకు ఈ దొండకు ఖర్చు అయింది. ఒక పోలు 300 రూపాయలు పడుతుంది. అలాగే
ఒక టన్ను వైరు 8 mm 12 mm వేయాలి. ఈ 8 mm 12 mm వైర్ వేయడం వల్ల ఈ పందిరి జాతి ఎక్కువ మన్నిక వచ్చే అవకాశం ఉంది. రైతుకి ఎన్నో విధాలుగా ఈ దొండ పంట అనుకూలమైంది. ఇది 8వ నెల నుంచి స్టార్ట్ అయ్యి 1వ నెల వరకు ఈ వర్షాభావం వల్ల ఈ ఆకు కొల్లడము అది జరుగుతుంది. అప్పుడు మనకు ఈల్డింగ్ తక్కువ వస్తుంది. దాని తర్వాత ఉండే నెలల్లో ప్రతి నెల కూడా ఖచ్చితంగా 1,20,000 1,30,000 తగ్గకుండా నాకు ఈ పంట ద్వారా ఆదాయం వస్తుంది. రైతులు వినూత్నంగా ఆలోచించి మామిడి చెట్లు, బొప్పాయి, అరటి ఈ ఏరియాలో ఉండే క్రాప్స్ అన్నీ అవే. అలా కాకుండా ప్రత్యామ్నాయ పంటలు పెట్టుకోవడం వల్ల రైతుకి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. తొలుత 1 హెక్టార్కి మాత్రమే నాకు గవర్నమెంట్ వారు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ హెక్టార్కి నేను గవర్నమెంట్ వారు ఇచ్చిన డబ్బులతోనే సరిపోతుందనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. కానీ అలా కాకుండా నాకు 9 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది. ఎందుకు ఖర్చు వచ్చింది అంటే నాకు గుంటూరు నుంచి మేస్త్రి అనే వాళ్ళు వచ్చి ఏదో గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే మీరు ఇంత దూరం వేసుకుంటే ఈ పందిరి నిలవదు, కాబట్టి ఇది 10 అడుగులకు ఒక పోల్ ఉండాలి, ఇంత చిక్కంగా వైర్ ఉండాలి, ఉంటేనే పందిరి నిలబడుతుంది. వాళ్ళు నాకు సలహా ఇవ్వడం జరిగింది. నేను రైతుగా ఆలోచించి గవర్నమెంట్ వారు ఇచ్చే ప్రోత్సాహంతోనే మిగతా డబ్బులు నేను పెట్టుకొని వేయడం జరిగింది. దీంట్లో మంచి దిగుబడి వచ్చింది, నాకు మంచి డబ్బులు వచ్చాయి. నేను ఒక రైతుగా ఎంతో గర్వపడుతున్నాను. ఈ పంట ఈ ఏరియాకి సూటబుల్ అవుతుంది. ఇప్పుడు ఈ పంటలో కూడా చాలా మెలకువలు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే కనుక ఈ విధంగా 2 తీగలు మాత్రమే పైకి పంపించాలి. ఎక్కువ తీగలు పంపించితే ఇదేమవుతుందంటే కిందనే అల్లుకొని చెట్టు పైకి తొందరగా అల్లుకునే అవకాశం ఉండదు. దీన్ని ప్రూనింగ్ చేయాలి. ఈ ప్రూనింగ్ చేసిన తర్వాత ఇలాగా 2 తీగలు లేదు అంటే 3 వెళ్ళిన తర్వాతే ఈ చెట్టు ఇంత బలమవుతుంది. ఈ చెట్టు వయసు 2 సంవత్సరాలు. 2.5 ఎకరాలో ఫస్ట్ పెట్టాను. ఒక కోతకి 4 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. 20 రూపాయలతో యావరేజ్ చేసుకున్నా కూడా నాకు 80,000 రూపాయలు ప్రాఫిట్ ఉంది. కూలీల ఖర్చు, కమిషను అన్నీ పోను నాకు 60,000 రూపాయల వరకు గిట్టుబాటు అవుతుంది. ఇలాగే నెలకు 3 కోతలైతే మనకు ఖచ్చితంగా అందుబాటులోకి వస్తాయి. అంటే 3 ఆర్ల 18 1,80,000 వరకు నాకు ప్రతి నెల అందింది. నేను ఇదొక బిజినెస్గానే చూస్తున్నాను తప్ప ఒక వ్యవసాయంగా చూడడం లేదు. ఈ బిజినెస్ ఏంటి అంటే మంత్లీ ఇన్కమ్ వచ్చేటట్టు రైతుకు ఉంటేనే రైతు కూడా మనుగడ సాగగలుగుతాడు. ఇప్పుడు బొప్పాయి ఉంది, ఎరువులు తీసుకురావాలి, నాటాలి, వాటిని సంవత్సరం కొనామొదటికి సాగు చేయాలి. గిట్టుబాటు ధర దొరకడం లేదనే ఒకటి, మామూలుగా నీకు వర్షాభావం వల్ల లేకపోతే ఈదురుగాలుల వల్ల దెబ్బతినడం ఒకటి, ఇలాంటి నష్టం జరుగుతుంది. కాబట్టి అరటిలో కూడా అదే సమస్య ఉంది. కానీ ఇది నాకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది కాబట్టి నేను ఒక రైతుగా గర్వంగా చెప్తున్నా. ఈ పంట సిరులు కురిపించే ఒక దొండ సాగు ఇలాగే రైతులు కూడా చాలా ముందుకొచ్చి ఈ ఏరియాలో ప్రత్యామ్నాయంగా ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఏటా సాంప్రదాయ పంటల సాగుతో రైతుకు నష్టాలు వాటిల్లుతున్న వేళ ఉద్యాన పంటల సాగు రైతుకు కలిసొస్తుందని, శాఖాపరమైన రాయితీలను ఉపయోగించుకుంటే రైతుకు ఆర్థిక భారం తగ్గుతుందంటూ దొండ సాగు వివరాలను తెలియజేస్తున్నారు రైల్వే కోడూరు ఉద్యాన శాఖ అధికారి భాస్కర్. రైల్వే కోడూరు నియోజకవర్గం అనగానే మనకొసరికి పండ్ల తోటకు ప్రసిద్ధి. అందులోనూ మరీ ముఖ్యంగా మనకొసరికి అరటి, బొప్పాయి, మామిడి తోటలు ఈ ప్రాంతంలో చాలా విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో పంట వైవిధ్యము అదేవిధంగా పంట మార్పిడి కోసము డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వారు రైతులను ఇతర పండ్ల తోటలు అదేవిధంగా కూరగాయలు, పూల తోటల వైపు మనకొసరికి అవగాహన కల్పించి ప్రోత్సాహం చేస్తున్నాము. ఈ దొండ పంట సాగుకి సంబంధించి మనము ఒక 3 అంశాలు ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి వచ్చేసరికి వెరైటీ ఎంపిక, అదేవిధంగా సాగు చేసే విధానము, మార్కెటింగ్. ఈ 3 అంశాలని మనం దృష్టిలో పెట్టుకొని మనం వచ్చేసరికి ఈ పంట సాగు అనేది వెళ్ళాలి. ఈ వెరైటీస్ విషయానికి వస్తే మనం ఇందులో వచ్చేసరికి మనకి 3 రకాల వెరైటీస్ అనేవి ఉంటాయి. లావు దొండ, అదేవిధంగా పెన్సిల్ దొండ, నేతి దొండ అని ఈ 3 రకాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పెన్సిల్ దొండ వచ్చేసరికి మనకి మహారాష్ట్ర ఈ విధంగా ఇతర రాష్ట్రాల్లో ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు. అదేవిధంగా మనకి లావు దొండ వచ్చేసరికి తెలంగాణ స్టేట్లో ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు. నేతి దొండ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు. ఈ పంటను మనకు స్టెమ్ కటింగ్స్ ద్వారా మనకి సాగు చేస్తారు. ఆ స్టెమ్ మనకు వచ్చేసరికి పెన్సిల్ థిక్నెస్ వచ్చినప్పుడు మొక్క యొక్క మిడిల్ పోర్షన్ నుంచి కటింగ్స్ అనేవి తీసుకుంటాము. ఈచ్ కటింగ్ కూడా మనకు వచ్చేసరికి కనీసం ఒక 4 నుంచి 5 కనుపులు ఉండేలా చూసుకుంటాము. ఈ స్టెమ్ కటింగ్స్ని పాలిబ్యాగుల్లో మనం నాటుకున్నట్లయితే 20-25 రోజుల్లో చిగుర్లు వేయడం అనేది జరుగుతుంది. ఈ స్టెమ్ కట్టింగ్స్ని మనం ప్రధాన పొలంలో అనేది నాటుకోవచ్చు.
ఒకటి వచ్చేసరికి మనకి బోధల ద్వారా, అదేవిధంగా శాశ్వత పందుల ద్వారా. ఈ బోధల ద్వారా మనం సాగు చేసే క్రమంలో మనకు వచ్చేసరికి ఈ చీడపీడలు అనేవి ఎక్కువ కావడము, తద్వారా మనకు వచ్చేసరికి రైతు నష్టపోవడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది. ఈ శాశ్వత పందుల్లో అయితే దీనిలో మేనేజ్మెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. దాంతోపాటు హార్వెస్టింగ్, తర్వాతసరికి ఫ్రూట్ యొక్క క్వాలిటీ కూడా బాగుంటుంది. మొక్కలు నాటుకునే దానికన్నా ముందు మనం ఒకసారికి ఈ పర్మనెంట్ పెండాల్స్ యొక్క స్ట్రక్చర్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తాము. 8 నుంచి 10 అడుగుల పోల్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ అవుతాయి అన్నమాట. మనం రైతులకు 10 అడుగులు పోల్స్ తీసుకోమని చెప్తాము. ఎందుకంటే దాదాపు ఇందులో 1.5 అడుగులు మనకు వచ్చేసరికి భూమిలోకి వెళ్తుంది. దాదాపు మనకు వచ్చేసరికి పైన 8.5 అడుగులు మనకి ఉంటుందన్నమాట. ఒక అర అడుగు వైర్ కట్టడానికి పోయినా కూడా ఇంకా 8 అడుగులు ఉంటుంది కాబట్టి మనము పారాడడానికి, కాయలు హార్వెస్ట్ చేయడానికి, లేదా సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. 15 అడుగులకి ఒకటి చొప్పున మనం వచ్చేసరికి నాటుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ తీగను అల్లించడానికి జల్లెడ ఆకారంలో వైర్ అనేది అల్లిస్తాం అనమాట. ఈ స్టెమ్ కట్టింగ్స్ని వరుసల మధ్య దూరము 2 మీటర్లు, ఒక మొక్క మధ్య 1 మీటర్ దూరంతో నాటుకోవడం జరుగుతుంది. మొక్కలు నాటుకున్న తర్వాత ఈ పైన కేజ్ నుంచి ఒక థ్రెడ్ని అనేది మనం హ్యాంగ్ చేసి పాకడానికి గాను క్రమక్రమంగా ట్రైనింగ్ అనేది చేయడం జరుగుతుంది. వితిన్ ఒక 3 మంత్స్లో మనకు ఒకసారికి మొక్క టాప్ ఆఫ్ ద కేజ్ అనేది రీచ్ అవుతుంది అనమాట. మొక్కలు నాటిన తర్వాత 3 నెలల నుంచి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత 1 మంత్ నుంచి మనకు ఒకసారికి ఫ్రూట్ సెట్టింగ్, అదేవిధంగా హార్వెస్టింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే మొక్కలు నాటుకోవడానికన్నా ముందు ఎకరాకు ఒక 10 టన్నులు గాను పశువు ఎరువులు వేసుకొని మనం కలయి దున్నుకున్నట్లయితే బాగుంటుంది. ఈ శాశ్వత పందులలో కూడా ఈ బోధల విధానం కాకుండా రైతు బెడ్ వేసుకోవడం వల్ల అధిక వర్షాలు కురిసినప్పటికీ నీటి నిల్వలు ఎక్కువ వేరుకుళ్ళు తెగులు అనేది రాకుండా ఉంటుందన్నమాట. మనకి ఇందులో ప్రధానంగా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషు ఈ 3 మూలకాలతో పాటు బోరాన్, ఈ 4 మూలకాలు కూడా ఈ పంట సాగులో ప్రధాన పాత్రను పోషిస్తాయి. నైట్రోజన్ విషయానికి వస్తే మొక్కలు నాటిన తర్వాత 20 రోజుల తర్వాత ఎకరాకు ఒక 20 కేజీలు, పూతా పిందె దశలో ఒక 20 కేజీలు నైట్రోజన్ని మనం అందించడం ద్వారా వెజిటేటివ్ గ్రోత్తో పాటు మనకు ఒకసారికి కాయ నాణ్యత అనేది పెరుగుతుంది. అదేవిధంగా పశువుల ఎరువుతో పాటు పొటాష్ ఒక 40 కేజీలు, అదేవిధంగా ఫాస్ఫరస్ ఒక 40 కేజీలు ఎకరాకు మనకు వేసినట్లయితే మొక్కకు కావాల్సినటువంటి సూక్ష్మ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మొక్క నాటిన తర్వాత 3-4 ఆకులున్న దశలో బోరాన్ లీటర్కి 3 గ్రాములు మనం స్ప్రే చేసినట్లయితే మనకు ఒకసారికి ఇందులో ఎక్కువగా ఆడపుష్పాలు వచ్చి మనకి ఎక్కువ దిగుబడి వచ్చడానికి అవకాశం ఉందన్నమాట. ఈ తడులు అనేది మన యొక్క నేల యొక్క స్వభావాన్ని బట్టి మనం తడులు అనేది ఇవ్వాలి. మనం నీళ్లు పారించడం ద్వారా పాదుల్లో నీళ్లు ఎక్కువ నిలబడి మనకు ఒకసారికి వేరుకుళ్ళు తెగులు అనేది రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అలా కాకుండా మనం ఒకసారికి డ్రిప్ ద్వారా మనం ఒకసారికి నీళ్ళని అందించినట్లయితే నీటి లభ్యత బాగుండడంతో పాటు వేరుకుళ్ళు తెగులు అనేది మనం అరికట్టవచ్చు. మార్కెటింగ్ విషయానికి వస్తే ఈ పంటను అతను వేసిన విస్తీర్ణాన్ని బట్టి ఆల్టర్నేట్ డేస్లో కోత కోయడం కానీ, లేకపోతే వారం రోజులు, 10 రోజులు ఆ విధంగా మనకు ఒకసారికి కోత కోసి మార్కెట్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఒక ఎకరాకి 1 సంవత్సర కాలంలో దగ్గర 60 టన్నుల దిగుబడిని మనము తీసుకోవచ్చు. యావరేజ్గా 20 రూపాయలు మనం తీసుకున్నా కూడా ప్రతి నెల కూడా కనీసం ఒక 1,00,000 రూపాయలమైన మనకు వచ్చేసరికి ఇందులో ఆదాయం అనేది ఉంది. ఈ ఆదాయాన్ని మనకు వచ్చేసరికి ప్రత్యక్షంగా కేఎన్ నాయుడు గారు చూశారు కాబట్టి ఈ ప్రాంత ప్రజల్ని ఈ దొండ సాగు మీద ఇంకా అవగాహన కల్పించి వారిని ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వ్యవసాయ అనుబంధ శాఖల సమన్వయంతో కొనసాగే పొలం పిలుస్తోంది కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైంది. విత్తు నుంచి పంట నూర్పుడి వరకు సేద్యాన్ని శాస్త్రీయంగా నిర్వహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. గ్రామాల్లో సాగులో ఉన్న పంటల గురించి ఆయా శాఖల అధికారులతో పాటు శాస్త్రవేత్తలు సైతం హాజరై రైతులకు మెరుగైన సూచనలు అందిస్తారు. ఖరీఫ్ సీజన్ ముగిసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, గ్రామాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లోనూ రైతులకు సూచనలు ఇవ్వడమే కాకుండా ఆయా శాఖల ద్వారా అమలయ్యే పలు కార్యక్రమాలు, పథకాలు, ఇతర అంశాలను రైతులకు వివరించనున్నారు. ఈ యొక్క పొలం పిలుస్తుంది ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో పాటు అలైడ్ డిపార్ట్మెంట్స్, అగ్రి, హార్టికల్చరు, అదేవిధంగా ఫిషరీస్ కానీ, వెటనరీ కానీ వీళ్ళందరితో పాటు సైంటిస్టులు ఎవరైతే అది ఆర్ఎస్కే వైజ్గా కూడా మనకి సైంటిస్టులు ఈ సంవత్సరం కూడా మ్యాపింగ్ చేయడం జరిగింది. వారు కూడా ఈ యొక్క పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతి మంగళ బుధవారాల్లో ఫీల్డ్ విజిట్ చేసి పొలంలో ఏదైతే సస్యరక్షణ మనం చేపట్టాలనేది కూడా శాస్త్రవేత్తల ద్వారా కూడా రైతులకి ఈ యొక్క సమాచారం కూడా ఈ యొక్క పొలం పిలుస్తుంది కార్యక్రమంలో అందుతుంది. కాబట్టి రైతు సోదరులకు అందరూ కూడా ఏంటంటే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి. పొలం పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఖరీఫ్ సీజన్కి మనకి 3 నెలలు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఆర్ఎస్కే పరిధిలో
ప్రతి మంగళ బుధవారాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. నాటు మొదలు హార్వెస్టింగ్ దాకా, అంటే కోత దాకా, సీడ్ టు సీడ్. అట్లాగే మన వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ గురించి కానివ్వండి, వివిధ రకాల స్కీమ్స్కి సంబంధించి కూడా మనం చెప్పడం జరుగుతుంది. మరియు ముఖ్యంగా ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖలు కూడా పాల్గొని శాస్త్రవేత్తల పర్యవేక్షణలో కూడా సాంకేతిక సలహాలు ఇవ్వడము, సస్యరక్షాపరమైన అంశాల మీద వీళ్ళకి అవగాహన కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశము. జూలై మాసం వచ్చినా కనీస వర్షాలు పడని పరిస్థితి అనంతపురం జిల్లా రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. చినుకు కోసం రైతులు ఆకాశం వంక చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం రాయితీ వేరుశనగ విత్తనం సిద్ధంగా ఉంచినప్పటికీ ఈసారి వర్షాలు తక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు అప్రమత్తం చేస్తున్న నేపథ్యంలో సాగు చేయడానికి రైతులు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. అన్నమయ్య జిల్లాలో ఇప్పటివరకు కేవలం 2% సాగు చేయగా శ్రీ సత్యసాయి జిల్లాలో 9% మాత్రమే రైతులు విత్తనం వేశారు. ఇంతకుముందు సార్ బాగా వ్యవసాయం చేసుకుంటున్నాము. కాడి ఎద్దులు, బండి, బాగా ఉరుమళ్ళు వేసుకుంటాంటివి, పొలాలు వేసుకుంటాంటివి. ఏదో సరే ఇప్పుడు ఈ కాలంలో అంతా వర్షాలు లేక ఏం లేక మామూలు ఇదే అయిపోయినాం సార్. మేము సంవత్సరం 12 మూటలు చెనిక్కాయ 60 మూటలు అమ్ముతాండి. ఈసారి జూన్ జూలై వరకు వర్షమే లేదు, చేను దున్నల ఇంతవరకు. జూలై స్టార్టింగ్ వచ్చినా కూడా మాకు వర్షాలు లేవు, తుంగభద్ర డ్యాంలో నీరు లేవు, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా సహకరించి ప్రభుత్వం నుంచి కానీ ఈ నీటి సౌకర్యం వచ్చే ప్రయత్నం ఏదైనా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. సకాలంలో వర్షాలు పడతాయని బాగా పంటలన్నీ ఇత్తుకోవాల్సిన సమయం దగ్గర పడింది. అన్ని బోధులు తోలినారు. మిరప విత్తనాలు ఎక్కువ ప్రధాన పంట మిరప పంట మా ఊళ్ళో. ఒక్కో రైతు 10 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాల వరకు విత్తనాలు తెచ్చి పెట్టుకున్నారు. బోధులు కూడా తోలు పెట్టుకున్నారు వర్షాలు పడతాయని. ఎలినో ఎఫెక్ట్ వల్ల వర్షాలు రాకపోవడంతో రైతులు చాలా ఆందోళన పడుతున్నారు. జిల్లాలో ఈసారి వేరుశనగ సాగు విస్తీర్ణం తగ్గి దాని స్థానంలో కంది సాగైనట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. కందితో పాటు సజ్జ, పత్తి, ఆముదం పంటలను రైతులు వేసుకున్నారంటూ వివరిస్తున్నారు. రైతుల అవసరాలకు తగినట్లుగా విత్తనం సిద్ధంగా ఉంచామని, అదును దాటిపోతే ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన విత్తన అవసరాలను ప్రభుత్వానికి నివేదించినట్లు చెబుతున్నారు. జూన్ మొదటి వారం 7 నుంచి 15 మధ్యలో 3 వర్షాలు కురవడం జరిగింది. సో దీనివల్ల కొంత ఒక 21 మండలాల్లో నార్మల్ కొద్దిగా ఎక్సెస్ వర్షపాతం కురిసిన దానివల్ల కొంతమంది రైతులైతే విత్తనం సాగు చేపట్టడం జరిగింది. 11 మండలాల్లో ఇంకా వర్షాభావ పరిస్థితులు అలానే కొనసాగుతున్నాయి. మేము జిల్లాకు 56,500 క్వింటాలు వేరుశనగ విత్తనాన్ని మేము కేటాయించగా 35,000 క్వింటాల వరకు మాత్రమే రిజిస్ట్రేషన్స్ చేయడం జరిగింది. వారికి మేము 26,000 క్వింటాలు రైతు సేవా కేంద్రాల్లో పొజిషన్ చేసి 25,000 క్వింటాల వరకు కూడా రైతులు తీసుకొని వెళ్ళడం జరిగింది. సో దీంట్లో ఇప్పటి వరకు మనకు 3,43,000 హెక్టార్లు విస్తీర్ణం, సాధారణ విస్తీర్ణం ఈ ఖరీఫ్ అయితే ఇప్పటి వరకు 16% మాత్రమే పంట సాగైనది. దాంట్లో ముఖ్యంగా సగం విస్తీర్ణం అంటే ఆల్మోస్ట్ 30,000 హెక్టార్లు కంది కింద సాగైంది. ఒక 6,000 హెక్టార్లు మాత్రమే వేరుశనగ కింద సాగైంది. 10,000 హెక్టార్లు పత్తి కింద సాగైంది. మొత్తం మీద వేరుశనగకైతే కొద్దిగా చాలా రెస్పాన్స్ అయితే తక్కువనే ఉంది. ఎల్నినో పరిస్థితుల్లో రాబోయే కాలాల్లో కూడా వర్షాభావ పరిస్థితులు, తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రైన్ఫాల్ కూడా సక్రమంగా ఉంటుందా ఉండదా అనే ఇబ్బందులతో వేరుశనగ సాగు తగ్గింపు దశలోనే ఉన్నారని తెలియజేస్తున్నాం. ఒకవేళ జూలై 31 వరకైనా వర్షాలగిన సక్రమైన వర్షాలగిన కురవకపోతే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కూడా 1,00,000 హెక్టార్ల పైన కూడా మనము సిద్ధంగా ఉండడానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది. జూలై చివరికైనా వరుణుడు కరుణిస్తేనే పంటలు సాగు చేసే పరిస్థితి ఉంటుందని, లేదంటే ఈసారి సాగు ప్రశ్నార్థకమేనంటూ రైతులు వాపోతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.